వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. ఈరోజు నిన్న మార్కెట్ ఫ్లాట్గానే క్లోజ్ అయిపోయింది. ఈరోజు కూడా మార్కెట్ స్టార్ట్ అవడం అయితే ఫ్లాట్గా స్టార్ట్ అయింది. కొంచెం పాజిటివ్ మూమెంట్ ఇచ్చింది, కానీ మళ్ళీ కన్సల్టేషన్ ఫేజ్లోకి అయితే వెళ్ళిపోయింది. ఓవరాల్గా మార్కెట్ సెన్సెక్స్ చూసుకుంటే 727 పాయింట్లు మైనస్లోకి వెళ్ళి 77,288 దగ్గర క్లోజ్ అయిపోయింది. నిఫ్టీ వచ్చేసి 181 పాయింట్లు డౌన్ అయిపోయింది. 23,486 దగ్గర క్లోజ్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ 398 పాయింట్లు డౌన్ అయిపోయింది. అండ్ మిడ్ క్యాప్ వచ్చేసి 0.6%, స్మాల్ క్యాప్ వచ్చేసి 1% డౌన్ అయిపోయాయి. యాక్చువల్గా 7 days పాజిటివ్ స్ట్రీక్లో ఉన్న ఒక స్ట్రీక్ అయితే ఈరోజు పడిపోయిందని చెప్పాలి. గెయిన్స్లో ఉన్న మార్కెట్ ఈరోజు నెగిటివ్లోకి వచ్చేసింది. యాక్చువల్గా డాలర్ ఇండెక్స్ అయితే వీక్ ఉంది అండ్ రూపీ కూడా కొంచెం బలపడిందని చెప్తున్నారు. అమెరికన్ ఎకనామీ చూస్తే కూడా కొంచెం వీక్గా ఉంది. అండ్ టారిఫ్స్ యొక్క ఇన్సర్టనిటీస్ కొనసాగుతున్నాయి. అండ్ కన్జ్యూమర్ యొక్క కాన్ఫిడెన్స్ కూడా లో ఉంది. అయినా సరే మన మార్కెట్లో ఎందుకు పడుతున్నాయి? మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రమేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. సార్, జనరల్గా ఒక 2-3 days నుంచి ఒక కంటిన్యూస్ 7 days నుంచి ఒక పాజిటివ్ స్ట్రీక్లో ఉంది. ఈరోజు అయితే కొలాప్స్ అయ్యి మళ్ళీ గెయినింగ్ సైడ్లో ఉన్నది నష్టాల్లోకి వచ్చేసింది. అన్ని మార్కెట్లతో పోలిసి మన మార్కెట్ స్ట్రాంగ్ ఉందని చెప్పారు, స్ట్రెంత్ కూడా ఉంది అని అన్నారు ఎక్స్పర్ట్స్. మళ్ళీ ఈరోజు చూస్తే మళ్ళీ ఒక 700 points సెన్సెక్స్ డౌన్ అయిపోయింది. ఏం చెప్తారు? డెఫినెట్గా అంటే ఇంకా మనం యాక్చువల్గా నెగిటివ్ ఫేస్లో లేము, అలాగే ఫుల్ పాజిటివ్ ఫేస్లో కూడా లేవనిపిస్తుంది. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ 1 week గ్లోబల్ మార్కెట్స్ బాగా పెరిగాయి, ఇంక్లూడింగ్ యూఎస్ మార్కెట్స్ కూడా బాగా పెరిగాయి. వాటితో పాటు మనం కూడా పెరుగుతూ వచ్చాం. ఓకే. సో ఫస్ట్ టైం యాక్చువల్లీ 5 months తర్వాత, సో అక్టోబర్ నుంచి ఎప్పుడైతే ఫాల్ స్టార్ట్ అయిందో, సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్ తర్వాత ఫస్ట్ టైం మార్చ్లో మనం పాజిటివ్ క్లోజింగ్ చేయబోతున్నాం. ఓకే. స్టిల్ మనం పాజిటివ్ క్లోజింగ్లోనే ఉన్నాం. ఓకే. సో అది ఒక చాలా టెక్నికల్ గా పాజిటివ్ క్లోజింగ్ లో ఉండబోతున్నాం మార్చ్ ఎండింగ్. ఎందుకంటే 1-2 days ఉంది కాబట్టి మార్కెట్. సో పాజిటివ్ క్లోజింగ్ చేయబోతున్నాం. రెండోది వచ్చేసేసి ఎఫ్ఐఎస్ బయింగ్. సో ఇప్పుడు దాకా అందరూ అడుగుతున్నారు ఎఫ్ఐఎస్ ఎప్పుడు వస్తారు. కొంతమంది ఏప్రిల్ అన్నారు, కొంతమంది అదే ఎఫ్ఐఎస్ జూన్ అన్నారు, కొంతమంది 6 months అన్నారు, కొంతమంది నెక్స్ట్ ఇయర్ వస్తారన్నారు. కానీ ఎఫ్ఐఎస్ లాస్ట్ 1 week గా బై చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ నెట్ బయర్ చేస్తున్నారు. లాస్ట్ 6 months లో చూస్తే మన ఇండియాలో తీసేసి చైనాలో ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు. ఓకే. చైనాలో ఎక్కువ ఇన్వెస్ట్ చేశారంటే చైనా ఏదో బాగుందని కాదు, చైనా ఏంటంటే అండర్ వాల్యూడ్ ఉంది. ఓకే. సో లాస్ట్ 6 months బ్యాక్ ఏంటంటే మన ఇండియా ఓవర్ వాల్యూడ్ అయిపోయింది. అన్ని పిఈ మల్టిపుల్స్ 10 times వెళ్ళిపోయాయి. ఓకే. సో ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా 10 times వెళ్ళింది. పిఈ మల్టిపుల్స్ యాక్చువల్లీ 100 times వెళ్ళాయి. ఓకే. సో 100x వెళ్ళాలి. సో ఓవర్ వాల్యూడ్ అయిపోయి అక్కడ నుంచి అండర్ వాల్యూడ్ కంట్రీస్ ఏమున్నాయని చూస్తే చైనా, జపాన్, కొన్ని యూకే, సో అవన్నీ ఇండెక్స్లోకి ఫండ్స్ వెళ్ళినాయి, అవి కూడా పెరుగుతూ వెళ్ళినాయి. సో ఇప్పుడు వచ్చేసి మన మార్కెట్కి కొంచెం పాజిటివ్ థింగ్ ఏంటంటే ఎఫ్ఐఎస్ నెట్ బయర్గా ఉన్నారు. సో వాళ్ళు కొంచెం మన మార్కెట్లో బయింగ్ చేస్తున్నారు. కానీ నెగిటివ్ థింగ్ ఏంటంటే మన డిఐఎస్ ప్రాఫిట్స్ బుక్ చేస్తున్నారు. లాస్ట్ ఆల్మోస్ట్ ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి కూడా ఎఫ్ఐఎస్ చాలా డ్రాస్టిక్లీ సేల్ చేశారు, హైయెస్ట్ సేల్ చేశారు. అప్పుడు మార్కెట్కి నిలబడింది ఎవరంటే, సో పాజిటివ్ నిలబడింది ఎవరంటే డిఐఎస్. ఓకే. సో మన డైరెక్ట్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ లేదా మనం రెగ్యులర్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, సో మనం బయింగ్ చేసుకుంటూ వచ్చాం. నెట్ బయింగ్ వాళ్ళు 3,500 crores అమ్మితే మనం 3,200 crores బై చేసాం. ఎప్పుడైనా అది ప్యారలల్ అట్లే ఉంటుంది సార్. వీళ్ళు బయింగ్ ఎక్కుంటే వాళ్ళు బ్యాలెన్సింగ్ ఉంటుంది, అలా ఏముండదు. డెఫినెట్ గా ఒకవైపు బయర్ ఉంటే ఒకవైపు సెల్లర్ ఉండాలి. కానీ ఎప్పుడైతే బయర్స్ ఎక్కువ ఉన్నారో అది బుల్ మార్కెట్. ఓకే. మార్కెట్ పెరుగుతుంది. ఓకే. ఎందుకంటే బయర్స్ సెల్లర్స్ తక్కువ ఉన్నారు అనుకోండి, బయర్స్ కొద్దిగా హైలో కోట్ చేస్తారు. సో ఆ విధంగా మార్కెట్ పెరుగుతూ వెళ్తుంది. ఓకే. డిమాండ్ పెరిగింది, బయర్స్ ఎక్కువ ఉంటే డిమాండ్ పెరిగింది. సో ఇప్పుడు డిఏ సేల్ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సో 1-2 కారణాలు ఏంటంటే, నార్మల్గా మార్చ్ ఎండింగ్లో కొంతమంది ఏంటంటే లాసెస్ బుక్ చేస్తారు. ఏదైతే లాస్లో ఉన్నారో ప్రాఫిట్లో ఉన్న పోర్ట్ఫోలియో వదిలేసి లాస్లో ఉన్న పోర్ట్ఫోలియో బుక్ చేస్తారు. కొంతమంది మ్యూచువల్ ఫండ్ కూడా కొంతమంది ఏం చేస్తారంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏదైతే ఉందో 1.25 lakhs వరకు ఉంది, అంతవరకు బై చేసుకున్నారు, అంతవరకు సేల్ చేస్తారు. ఏదైతే 1,25,000 రూపాయలు ప్రాఫిట్ ఉందో దాన్ని అమ్మేసి దాని మీద ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి అది కంపల్సరీగా సేల్ చేయడానికి చూస్తారు. షేర్స్ కూడా ఎవరైతే 1 year లాస్ట్ 1 yearలో ప్రాఫిట్లో ఉన్న వాళ్ళు కొంచెం లాస్ బుక్ చేస్తే ఇక్కడ నుంచి ట్యాక్స్ కొద్దిగా తప్పించుకోవచ్చు అని చెప్పేసి కొద్దిగా లాస్ బుక్ చేయడానికి ట్రై చేస్తారు. సో అందుకని నార్మల్గానే మార్చ్ ఎండింగ్ లాస్ట్ వీక్ అనేది కొద్దిగా వాల్టాలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే. కానీ ఈ ఇయర్ ఎఫ్ఐఎస్ రావడం వల్ల అంత ఎక్కువ వాల్టాలిటీ లేదు యాక్చువల్గా. ఎందుకంటే మనం డిఐఎస్ సెల్ చేస్తున్నా కానీ ఎఫ్ఐఎస్ బై చేస్తున్నారు. ఓకే. సో చాలా గుడ్ న్యూస్ ఏంటంటే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్లీ బై చేస్తున్నారు.
అంటే ఇది ఇట్లా కంటిన్యూ అయ్యిందంటే తెలియదు, ఎందుకంటే ఇది కన్సల్టేషన్ కూడా కావచ్చు. ఓకే, వాళ్ళ దగ్గర కన్సల్టేషన్ ఈ రోజు కన్సల్టేషన్ అనుకోవచ్చు. ఈ రోజు నిన్న మార్కెట్ అయితే ఒక 150 పాయింట్స్ అప్ డౌన్, 100 పాయింట్స్ అప్ డౌన్ ఇలానే అవుతుంది, గ్రాఫ్ అలానే చూపిస్తుంది. అవును, యాక్చువల్లీ నిన్న మార్నింగ్ కూడా పాజిటివ్ 150 పాయింట్స్ పాజిటివ్ నుంచి మళ్ళీ ఫ్లాట్ కి క్లోజ్ అయింది. అవును, ఎందుకంటే అక్కడ నుంచి సెల్లింగ్ స్టార్ట్ అయింది. ఓకే, నిన్న మార్నింగ్ 10:30 ఫస్ట్ అవర్ తర్వాత సెల్లింగ్ స్టార్ట్ అయింది. సో ఎందుకు సెల్లింగ్ స్టార్ట్ అయిందంటే మనకు తెలుసుంటే ప్రాఫిట్స్ బుక్ చేస్తున్నారు, లాసెస్ బుక్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఇంకోటి ఏంటంటే 23,800 నిన్న టచ్ చేసింది. అవును, 20,800 రాగానే అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా అనుకున్నాం. ఓకే, అవును. సో 23,800 స్ట్రాంగ్ రెసిస్టెన్స్, అలాగే 22,800 స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. ఇప్పుడు 23,486 ఉంది సార్. 486 వచ్చింది. యాక్చువల్గా నిన్న వ్యూవర్స్ కి మనకు రెసిస్టెంట్ సపోర్ట్ ఒకసారి చెప్తా క్లారిటీగా. డెఫినెట్ గా ఇవి మనకి మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,000 ఉంది. 23,000, ఓకే. సో అది మిస్ అయితే మళ్ళీ 22,800 మనం ఏదైతే అనుకున్నామో, సో మొన్నటి వరకు ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉందో, సో చాలా మంది అన్నారు 21,000 పోతుంది, 25 కొంతమంది అన్నారు 18,000 పోతుంది, 17,000 పోతుంది అనుకున్నారు. కానీ మనం ఏమనుకున్నాం 22,800 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో అక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకోవచ్చు. అది మిస్ అయితే 22,000 మాక్సిమం డౌన్ సైడ్ ఉంది అనుకున్నాం. అట్లాగే 22,800 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. సో 23,800 ఎప్పుడైతే వెళ్ళిందో అక్కడ స్ట్రాంగ్ మళ్ళీ సెల్లింగ్ జోన్ వచ్చింది. సో నేను అది టచ్ చేయగానే ఇమీడియట్ గా సెల్లింగ్ జోన్ వచ్చేసింది, ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఎఫ్ఐఎస్ కూడా డిఐఎస్ కూడా ఏంటంటే కంటిన్యూస్ బై చేశారు కాబట్టి ఏదో టైంలో వాళ్ళు కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి, క్యాష్ లోకి రావాలి, మళ్ళీ మార్కెట్ పడినప్పుడు వాళ్ళు కొనాలి కాబట్టి కొంచెం క్యాష్ జోన్ లో రావాలి కాబట్టి కొంచెం కన్సాలిడేషన్ కోసం ఇలా జరుగుతుంది. కానీ మనం పాజిటివ్ జోన్ లో అడుగు పెట్టా ఉండడానికి ఎటువంటి డౌట్ లేదు. సో వీక్నెస్ మనం అనుకున్నంత వీక్నెస్ అయితే లేదు మార్కెట్ లో. అవునా, ఓకే. సో ఎందుకంటే చాలా మిడ్ అండ్ స్మాల్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ కాన్ఫిడెంట్ లేదంటారా మార్కెట్? కాన్ఫిడెన్స్ ఉంది, సో వీక్నెస్ తగ్గింది. ఓకే, సో కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మనం లాస్ట్ ర్యాలీ చూస్తే 1 వీక్ లో 15% పెరిగింది. ఓకే, క్వాలిటీ స్టాక్స్. సో ఈ రోజు చూస్తే 1 మంత్ బ్యాక్ వెళ్ళింది సార్ మళ్ళీ డౌన్. సో మరి అంత డౌన్ ఏం కాదు. ఇప్పుడు యాక్చువల్గా లాస్ట్ మంత్ కూడా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ చూస్తే మనకి 23,800 ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో నుంచి అక్కడ నుంచి ఫాల్ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఫాల్ స్టార్ట్ అయ్యి ఎంత దాకా పోయింది, 22,000 దిగింది మార్కెట్. ఓకే, సో మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ 23,800 వచ్చింది. ఇప్పుడు 23,400 లో ఉన్నాం. అంటే స్టిల్ మనం చాలా ఫార్వర్డ్ లోనే ఉన్నాం. అంటే ఆ లెవెల్స్ చూసి 22,000 బిలో లెవెల్స్ నుంచి ఇప్పుడు 23,400 అంటే 1,500 పాయింట్స్, అంటే ఆల్మోస్ట్ 7-8% మనం ప్లస్ పాజిటివ్ రిటర్న్ లో ఉన్నాం. ఓకే, సో స్టాక్ ఇది వదిలేస్తే స్టాక్స్ బాగా పెరిగినాయి. సో ఇండెక్స్ మేబీ 6-7% పెరుగు ఉండొచ్చు. కొన్ని క్వాలిటీ స్టాక్స్, మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ చూస్తే మనకు 15% పెరిగాయి. ఓకే, అంటే ఇప్పుడు మనం బయింగ్ సైడ్ వెళ్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మళ్ళీ అక్యుములేట్ చేయొచ్చు అంటారు? డెఫినెట్ గా లాంగ్ టర్మ్ కోసం అయితే కంపల్సరీ చేయొచ్చు. ఎందుకంటే అన్ని స్టాక్స్ 50% పడినాయి. క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ 50% పడి 20 PE మల్టిపుల్ 20కి వచ్చేసినాయి. ఓకే, ఇంతకుముందు 100 PE మల్టిపుల్స్ 80 మల్టిపుల్స్ దగ్గర నుంచి 20 మల్టిపుల్స్ వచ్చినాయి. సో విచ్ ఈస్ వెరీ గుడ్. అక్కడ నుంచి కొద్దిగా బయింగ్ కూడా వచ్చింది, మళ్ళీ అక్కడ నుంచి కొద్దిగా సెల్లింగ్ వస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడైతే మళ్ళీ ఇంకొద్దిగా కరెక్ట్ అయితే డెఫినెట్గా బై చేయాలి. ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకుంటే మళ్ళీ దొరకదు కూడా. పూర్తిగా బై చేయాల్సిన అవసరం లేదు. మన కాడ 100 రూపీస్ ఉంది అనుకోండి, 50 రూపీస్ బై చేయొచ్చు. 50 రూపీస్ ఫర్దర్ ఇంకా పడితే మనం మళ్ళీ బై చేయడానికి పెట్టుకోవచ్చు. ఎందుకంటే మరీ అంత వీక్నెస్ జోన్ లో అయితే లేదు. ఇంత ముందు చెప్పిన 20,000 18,000 ఆ వీక్నెస్ జోన్ లో అయితే లేదు మార్కెట్. ఓకే సార్, ఇప్పుడు యుఎస్ లో రిసెషన్ వస్తుందని ఒక 3 months బ్యాక్ చెప్పారు. అప్పుడు సర్వే ప్రకారం చూస్తే ఒక 7% మంది రావచ్చు అని చెప్పారు. కానీ లేటెస్ట్ సర్వే ప్రకారం ఈ CNBC CFO కౌన్సిల్ వాళ్ళ సర్వే ప్రకారం ఏంటంటే ఇప్పుడు 77% అంటే ఇంచుమించు 60% మెంబర్స్ రిసెషన్ వస్తుంది అని చెప్తున్నారు. అక్కడ రిసెషన్ వస్తే ఇండియన్ మార్కెట్స్ ఎలా ఉంటాయి? రిసెషన్ వస్తే గ్లోబల్ మార్కెట్స్ అన్నీ పడతాయి. ఓకే, మనం ఆల్రెడీ 2007 2008 చూసాం. గ్లోబల్ మార్కెట్స్ అంతా సో అన్ని మార్కెట్స్ పడినాయి వరల్డ్. అంటే ఇప్పుడు ఓన్లీ ఐటీ అంటే యుఎస్ బేస్డ్ ఐటీ పడిపోతాయా, లేకపోతే ఓన్లీ మొత్తం మార్కెట్ మొత్తం పడిపోతుంది? అన్ని పడిపోయే అవకాశం ఉంది, ఎందుకంటే అన్ని ఇంటర్ లింక్డే ఉంటాయి. సో మనం కూడా 1/3 వాళ్ళతో ట్రేడ్ చేస్తున్నాం. సో మన మొత్తం ఎక్స్పోర్ట్స్ లో 1/3 ఓన్లీ యూఎస్ కి వెళ్తుంది. సో రేపు యుఎస్ లో రిసెషన్ వచ్చిందంటే డెఫినెట్ గా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతే మళ్ళీ సో మన దగ్గర నుంచి ఎక్కువ వాళ్ళు దిగుమతి చేసుకోరు. ఐటీ సర్వీసెస్ కొన్ని ప్రాజెక్ట్స్ ఆపేస్తారు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇది ఒక్కటే కాదు, వరల్డ్ మొత్తం మళ్ళీ ప్రాబ్లమ్స్లో పడుతుంది. కానీ ఇప్పటికి కూడా అంత మనం అనుకున్నంత వీక్నెస్ అయితే వాళ్ళకి కూడా లేదు. ఓకే, ఇప్పుడు కూడా మన ఇండియా చైనా మన ఇండియా యూఎస్ చూస్తే ప్రజెంట్ ఇంకా నెగోషియేషన్ నడుస్తుంది.
ఓకే. సో ఆల్మోస్ట్ మన వాళ్ళు చాలా ఫ్రెండ్లీ నెగోషియేషన్కి వచ్చారు టారిఫ్లో. ఎందుకంటే యుఎస్ కూడా మన మీద చాలా ఆధారపడుతుంది. సో ఫార్మా వాళ్ళకి వచ్చే ఫార్మా మొత్తం ఇంపోర్ట్స్ నుంచి, అంటే వాళ్ళే ఆ దేశంలో వాడే ఫార్మా మొత్తం ఉత్పత్తుల్లో 1/3 మనమే పంపిస్తాం వాళ్ళకి. ఓకే. సో ఇప్పుడు మన దాని మీద వాళ్ళు 50% 70% ట్యాక్స్ పడితే వాళ్ళ ఇన్ఫ్లేషనే పెరిగిపోతుంది. సో అందుకని మనం కూడా ఏం చేస్తున్నాం, వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చే $23 బిలియన్ ఏదైతే ఉందో దాని మీద మనం కొన్ని ఎగ్జామ్షన్స్ ఇస్తున్నాం. ఇంతకుముందు యావరేజ్ 12% ఉండేది, ఇప్పుడు దాన్ని 6% చేస్తారంటున్నారు. 6%, ఇంకొంతమంది 3% చేస్తారంటున్నారు. సో మనకి $66 బిలియన్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వాళ్ళకి. మనం సో దాంతో పోలిస్తే మనకి పెద్ద లాస్ ఉండదు. సో ఇలా పాజిటివ్ చూస్తే మేబీ యుఎస్ కూడా నెగోషియేట్ చేసిద్ది, అంత ట్రబుల్ ఏం పడదు. అందుకనే టైం పెట్టారు, ఎందుకంటే వాళ్ళు నెగోషియేషన్ కోసమే టైం పెట్టారు. సో రెసిషన్కి అయితే ఇంకా మేబీ మోర్ దాన్ 50% ఛాన్సెస్ కూడా లేవు ప్రజెంట్. ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మనం ఇంకా చూడాలి యాక్చువల్లీ. సార్ యాక్చువల్గా మార్చ్ ఇంచుమించు మీరు చెప్పినట్టు ఎండింగ్కి వచ్చేసాం. ఇంకా ఈరోజు వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే 2 నైట్ ట్రేడింగ్ సెషన్స్. అంటే మార్కెట్ ఎలా ఉండబోతుంది? ఎండింగ్ కదా, 2-3 డేస్. యాక్చువల్గా పాజిటివ్గానే ఎంటర్ అవుతున్నాం ఏప్రిల్ మార్కెట్లోకి. కాకపోతే మనం అనుకున్నట్టే మార్చ్ ఎండింగ్లో కొద్దిగా సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో ఏదైతే బయింగ్ ఆల్రెడీ బై చేస్తున్నారో వాళ్ళు కొంచెం లాసెస్లో ఉన్నాయి పొజిషన్ తీసుకుంటారు. సో ఇవన్నీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది. సో కొద్దిగా కన్సాలిడేషన్ స్టేజ్లోనే ఉండే అవకాశం ఉంది. ఈ సపోర్టింగ్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో 23,000, 22,800 ఇక్కడే ఉండే అవకాశం ఉంది. కానీ మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ సేల్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ బై చేయాలి. ఓకే. లాసెస్ బుక్ చేశారు, అమౌంట్ మళ్ళీ ఎక్కడొక్కడ ఇన్వెస్ట్ చేయాలి కదా. మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు. ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు? సో వాళ్ళకి మళ్ళీ క్లియర్ బ్యాలెన్స్ వచ్చిన తర్వాత మేబీ April 1, April 2 మళ్ళీ డిప్ వస్తే బై చేస్తారు. ఎఫ్ఐస్ బై చేస్తే మళ్ళీ డిఐస్ కూడా బై చేస్తే డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ పెరుగుతుంది. ముఖ్యంగా రేపు ఎలా ఉంటుందండి? సో అది యాక్చువల్గా ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్కి మనం ప్యారల్గానే వెళ్తున్నాం ఇప్పుడు దా చూస్తే. లాస్ట్ ఇంతకుముందు ఏంటంటే మనకి కొద్ది గ్యాప్ వచ్చింది. ఓకే. యుఎస్ మార్కెట్ పెరుగుతున్నా కూడా జనవరి, ఫిబ్రవరి సిరీస్ మనం పడతా వచ్చాం. సో కానీ ఇప్పుడు ఏంటంటే యుఎస్ మార్కెట్ కూడా కొద్దిగా వీక్ అయింది. రేపు ఇంకొక 1000 పాయింట్ పెడితే మళ్ళీ ఒక 2 months బ్యాక్ వెళ్ళిపోతాం. నిఫ్టీ 1000 పాయింట్స్ ఒక సెషన్లో పడే అవకాశం చాలా తక్కువ ఉంది. ఓకే. ఎందుకంటే ఎఫ్ఐఎస్ బయింగ్ ఉంది కాబట్టి. సో ఎఫ్ఐఎస్ నార్మల్గా నిఫ్టీలోనే బై చేస్తారు. ఓకే. సో కొద్దిగా తక్కువే ఉంది ఛాన్సెస్. స్టిల్ ఏంటంటే మనం పాజిటివ్గానే క్లోజ్ చేయబోతున్నాం. మరీ అంత వీక్ సెంటిమెంట్లో అయితే లేము. ఇంకా పడితే మాత్రం కొనుక్కోవచ్చు. ఇది బై అండ్ డిప్స్ మార్కెటే, ఇక్కడ నుంచి బై అండ్ డిప్స్ మార్కెటే. ఓకే. ఎంత పడితే అంత కొనుక్కోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి. ఇది రమేష్ గారు ఏం చెప్తున్నారంటే బై అండ్ డిప్ మార్కెట్, ఎంత పడితే అంత కొనుక్కోండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మార్కెట్ అయితే స్ట్రాంగ్ ఉంది, కొంచెం వీక్ అనిపిస్తుంది కానీ మార్కెట్ అయితే ఏం పర్లేదు. యుఎస్ బేస్డ్ సంబంధించి రిషన్ ఏమైనా వస్తే తప్ప మిగతా మార్కెట్ అయితే ప్రజెంట్ స్టేబుల్గానే ఉంది అని సార్ విశ్లేషిస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.